ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? నేను మీకు ఒక ప్రశ్న అడిగితే దానికి మీరు సమాధానం ఏమని చెప్పగలుగుతారో చూద్దాం. మీరు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారు అనే ప్రశ్న కనుక నేను అడిగినప్పుడు ఆ, నాకు తెలిసి మీ అందరి దగ్గర సమాధానం ఎలా ఉంటుంది అంటే, అవును, నేను ఆరాధిస్తున్నాను, ఎవ్రీ ఆదివారం ప్రతి సండే కూడా వెళ్తాను, ఆరాధిస్తాను. అలాగే ఏమైనా ప్రత్యేకమైన కోడికలు ఉంటే చర్చ్కి వెళ్తాము. అలాగే ఇంకేవైనా ఆ, పెద్ద పెద్ద క్రూసైడ్స్ ఉన్నా కూడా వెళ్తాము, దేవుని ఆరాధిస్తాము అనే మాటను మనం చెప్తూ ఉంటాం. సో ఎంతసేపు మన ఫోకస్ అంతా కూడా చర్చ్కి వెళ్తున్నాం అంటే కట్టినటువంటి ఒక బిల్డింగ్ని మనం ఆధారం చేసుకొని చర్చ్కి వెళ్తున్నాను, నేను అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అనే మాటను చెప్తాం. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మన కోసం రాయించినటువంటి మాట, మనకు ప్రశ్న వేస్తున్నటువంటి ఒక మాట చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 19వ వచనంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? ఇట్స్ ఎ క్వశ్చన్. మన దేహము ఏంటంట? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. సో వీ ఆల్వేస్ రెస్పెక్ట్ బిల్డింగ్స్, అంటే కట్టడాలను మనం చాలా గౌరవిస్తాము, చాలా బాగా చూసుకుంటాము. చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ చేస్తున్నారు అనుకుందాం, సిగరెట్. వాళ్ళు ఏం చేస్తారు? చర్చ్ లోపల వచ్చి స్మోక్ చేయరు. ఎందుకు? దే రెస్పెక్ట్, ఇది దేవుని ఆలయము అని. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? నీ దేహమే కదా ఆలయము, దేవునికి ఆలయం అని ఇక్కడ రాయించాడు క్లియర్గా. మరి ఈ ఆలయమైనటువంటి దేహాన్ని మనము స్మోక్ చేస్తున్నాము, అక్కడ స్మోక్ చేయము. రెండవది, ఆ కట్టడమైనటువంటి ఆలయాన్ని మనం పాడు చేస్తామా? లేకపోతే మన ఇంట్లో చెత్తను తీసుకొని వెళ్ళి అక్కడ వేస్తామా? ఒక గోడను పగలగొడతామా? మంచిగా ఉన్నదాన్ని ఇరగొడతామా? లేదుగా. కానీ ఈ దేహము దేవుని ఆలయమై ఉందని తెలిసి కూడా మనం ఏం చేస్తాం? ఈ ఆలయాన్ని, ఈ దేహం అనే ఆలయాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, రండి ఆలోచిద్దాం. ఇట్స్ అ స్ట్రైట్ క్వశ్చన్. నీ దేహమే పరిశుద్ధాత్మక ఆలయమై ఉంది కాబట్టి దాన్ని పాడు చేసుకోకు, దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయి. గాడ్ బ్లెస్ యూ.